నమస్తే రమ్మగారు. నమస్తే ఏదైనా మంచి కథ చెప్తారా? పూర్వం రాజుగారికి సంతానం లేరట. మొదటి భార్యకి పిల్లలు కలక్క రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పిల్లలు పుట్ల. అయితే కొంచెం నా పెద్దవాళ్ళు ఎప్పటికీ పిల్లలు పుట్టట్లేదు. సరేలే చుట్టాల్లో ఎవరినైనా పెంచుకుందాం అనుకున్నారు. పెద్దరాణి గారి చుట్టాలబ్బాయి పద్మమిత్రుడు. చిన్నరాణి గారి చుట్టాలబ్బాయి పుష్పమిత్రుడు. ఇద్దరు మిత్రులని పిలిచారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆవిడకి ఎలాగైనా వాళ్ళ అబ్బాయిని చేసుకోవాలని, ఈవిడికి ఎలాగైనా వీళ్ళ అబ్బాయిని దత్తత చేసుకోవాలి. కజిన్స్, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు అదేలేండి. పెంచుకోవాలని కోరిక. సరే ఏమనుకున్నారు, ఇద్దరు అబ్బాయిలు చేరిపోయేసరికి వాళ్ళిద్దరూ వీళ్ళకి దత్త ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్యం వస్తుంది, ఏం పోయింది వాళ్ళది. మంత్రులు అన్నారు, అట్లా కాదండి, ఇప్పుడు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు, బాగానే ఉంది, ఇద్దరు బాగానే ఉన్నారు, ఏదో రాజుల అబ్బాయిలే, మన రాజ్యానికి సరిపడేవాడు ఎవడు, తీరా తీసుకున్నాక వీడు దద్దమైతేనో అంతే. అప్పుడేం చేస్తాం. అందుకని కొంచెం టెస్ట్ చేద్దాం, ఈ అబ్బాయిలు ఇద్దరిని ఉంచుకుందామండి కొద్ది రోజులు, చూసాక డిసైడ్ చేద్దామన్నారు. ఓసారి ఏమైంది, ఈ పద్మమిత్రుడు అనేవాడు ఒక్కొక్క ఇది వేసుకుని బండి వేసుకుని అరణ్యాల్లో తిరగబోయాడు. ఊరికే రాజుగారి అబ్బాయిగా చెలామణి అయ్యే అవకాశం ఉంది కదా. అదేలే. ఊళ్ళో పెంపుడు కాబోతున్న పెంపుడు కొడుకు, కాబోయే రాజు, ఊళ్ళో తన పటాటోపం చూపించుకోవచ్చు. అలా గొప్పగా రథం వేసుకుని బయలుదేరాడు. బయలుదేరితే ఏమైంది, ఈ ఊరంతా తిరిగాక, ఊళ్ళో అంతా తిరిగేసాక అడవి వైపుకి దారి తీశాడు. ఆ అడవిలో ఒక మందిపోటు దొంగల ముఠా చేరు. వాళ్ళు ఏం చేశారు, దారి కాచి వీడిని పట్టేసుకున్నారు. ఓ. పట్టేసుకునేసరికల్లా వాళ్ళే వీడి వెంట మీద ఉన్న నగలు బట్టలు చూసి ఇచ్చేసి అవన్నీ ఇచ్చేయమన్నారు. వీడన్నాడు, నేను కాబోయే రాజుని తెలుసా అని పోట్లాడాడు. పోట్లాడేసరికి ఓహో వీడు కాబోలు రాజుగారి కాబోయే పెంపుడు కొడుకని అక్కడి నుంచి ఏం చేశారు, గట్టిగా పట్టేసుకున్నారు. పట్టేసుకుని నువ్వు 10,000 రూపాయలు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తామని స్వహస్తాలతో ఉత్తరం రాయమని రాయించారు. రాయించి ఆ రథం వేసుకొచ్చిన వాడు ఒకడున్నాడుగా రథసారథి, వాడికి పంపించారు. పంపించి వీడి కళ్ళ గంతలు కట్టి తీసుకుపోయారు ఎక్కడికో. నల్లబండ అనే చోటకి డబ్బులతో వస్తేనే పద్మమిత్రుడిని అప్పచెప్తాం, అదర్వైజ్ వాడిని చంపేస్తాం అని రెండో ఉత్తరం వీళ్ళు రాసిచ్చారు వాడి చేతికి. వీడి కళ్ళకు గంతలు కట్టేశారు. వాడు ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలీదు, లోపలికి ఎక్కడికో తీసుకుపోయారు. ఆ నల్లబండ దగ్గర కొంతమంది దొంగలు కాపలా ఉన్నారు. ఈ ఉత్తరం చూసుకున్న రాజుగారు తెల్లబోయాడు. ఇదేమిటి, వీడు ఏదో యువరాజం చేద్దామంటే వీడు ఈ పని నెత్తి మీదకి తెచ్చిపెట్టాడు. 10,000 వరహాలు ఊరికే వచ్చాయా. కానీ పెద్దరాణి గారు లబో దిబోమని ఏడ్చింది. పెంచుకోకపోతే పీడా పోయి మా మేనల్లుడి ప్రాణాల మీదకి వస్తే మా అన్నదమ్ములంతా ఏమంటారు, పుట్టింటి గడప తొక్కగలనా నేను, రాజుని చెప్పితే పీడా పోయి వాడి 10,000 వాడికి ఇచ్చి ముందు వాళ్ళ పిల్లవాడిని తీసుకురండి, విడిపించండి అని గోల్ చేసింది. గోల్ చేసేసరికి అలా సరే ఈయన ఏం చేశాడు, ఒక నిరాయుధుడుగా ఉన్న ఒక సైనికుడి చేతికి 10,000 ఇచ్చి ఆ నల్లబండకి పంపారు. పంపాక ఆ దొంగలు ఏం చేశారు, ఆ దోపిడీ దొంగలు ఆ 10,000 తీసుకుని వాడిని నువ్వు ఇక్కడే కూర్చొని వాడిని చెట్టు కట్టేసేసి మళ్ళీ ఎక్కడికో పోయి ఆ పద్మమిత్రుడికి కూడా తనే కళ్ళ గంతలు కట్టేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. వదిలేశారు. మామూలుగా ర్యాన్సమ్ కోసం కిడ్నాప్ చేసేది అదే కదా, డబ్బుల కోసం డబ్బులు తీసుకుని పోయారు. ఓకే. అక్కడి నుంచి పద్మమిత్రుడు ఇక వచ్చిన రథం ఎక్కి ఇంటికి వచ్చాడు. పెద్దరాణి గారు కళ్ళ నీళ్ళు పెట్టుకుని, నాయన ఇట్ట ప్రాణాలతో వచ్చావంటే, లేకపోతే మరి మీరు ఇంకో రోజు ఆలస్యం చేస్తే వాళ్ళు నన్ను చంపేసేవాళ్ళు, నాకేం అన్నం పెట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదు, మంచినీళ్ళు తాగితే అన్నం తింటానికి గందరగోళం చేశాడు. రెండో రాజకుమారుడు ఉన్నాడు కదా పుష్పమిత్రుడు, వాడన్నాడు, అదేమిటి దొంగలు ఎంతమంది ఉన్నారు, నువ్వు శుభ్రంగా యుద్ధ విద్యలు నేర్చుకున్న వాడివే కదా, ఎవరో ఒకళ్ళని గాయపరచనన్నా గాయపరచలేదా, నువ్వేం చేసావు, రాజకుమారుడు అట్ట దొరికిపోయావో అన్నాడు. అనేసరికి ఇతను పోట్లాడి ఇతనేమన్నాడు, ఈ ముందెళ్ళిన పద్మమిత్రుడు, వాళ్ళు నా కళ్ళకు గంతలు కట్టేశారు, చేతులు కాళ్ళు విరిచి కట్టేశారు, నేను ఎట్లా చేస్తాను అంటే, నేనైతేనా అన్నాడు. ఏం చేస్తావు నువ్వైతే అన్నాడు. ఏం చేయాలో అది చేస్తావు, అంతేగాని పట్టుబడిపోయి అమ్మాయి వెళ్ళి అక్కడ కూర్చోవటం ఏమిటి, ఈ 10,000 ఇప్పించటం ఏమిటి, మా నాన్న కాదు మన అమ్మ కాదు, వీళ్ళు ట్రై చేయడానికి తీసుకొచ్చారు. అదే అదే అనేసరికల్లా రాజుగారు అన్నాడు, ఏమిటో అక్కడ ఏమైనా చేయొచ్చు అంటామన్నాడు. ఎందుకు చేయకూడదండి, నాకు ఇంకో బండి ఇవ్వండి, నేను చెప్తాను కదా అన్నాడు. అక్కడి నుంచి 2 రోజులు ఆగి రథం వేసుకుని పుష్పమిత్రుడు బయలుదేరాడు. సేమ్ అదే ప్లేస్. ఏ ప్రాంతంలో దొంగలు వీడిని పద్మమిత్రుడిని పట్టుకున్నారో అక్కడ దాకా వెళ్ళి అక్కడే తచ్చెట్లాడాడు. ఆ సంగతి ఎవరు చెప్పారు, ముందు వచ్చిన రథసారథి చెప్పాడు. వీడికి తెలియదు, ఈ కుర్రాడికి పద్మమిత్రుడికి ఏరియాలు గీరియాలు తెలియదు, ఈ పుష్పమిత్రుడు మంచి తెలివైన వాడు. అక్కడే తచ్చెట్లాడుతుంటే దొంగలు పట్టేశారు. పట్టేసుకుని మళ్ళీ 10 రకాలు విడిచిపెట్టుకుని, చిచ్చి వదలండి, మీకు బుద్ధి లేదు,
రాజు కావాల్సిన పద్మమిత్రుడిని పట్టుకుని వెధవ 10,000 పెట్టి వదిలేశారు. ఆ 10,000 తీసుకుని ఆ, రాజ్యం మొత్తం మీ పేరు రాయించేవాడిని నేనైతే అనేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయి, అదేంటండి మిమ్మల్ని పెంచుకున్నారు. ఆ పెంచుకుంటారో లేదో ఎవరికి తెలుసు, ఆ, ఊరికే రమ్మన్నారు. అదండి నేను మీకు మంచి ఐడియా చెప్తాను. పైగా వాడు మిమ్మల్ని పట్టించేయబోతున్నాడు. అంటే మేము ఎట పట్టిస్తాడండి, మేము కళ్ళకి గంతలు కట్టాం కదా. గంతలు కట్టడం ఏంటి, కళ్ళకి గంతలు కట్టలేదు ఏం లేదు. సారథి నన్ను ఇక్కడ వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవాయి అన్నాడు. సారథికి తెలిసిపోయింది మ్హూ. ఈయన ప్లాన్ ఏంటి అని. వాడు చక్కగా వెళ్ళిపోయాడు దారంతా గుర్తుపెట్టుకుని. ఇతను అన్నాడు, మీరు తెలివి తక్కువ వాళ్ళు, మీరు కళ్ళకు గంతలు కట్టారు పద్మమిత్రుడికి, వాడు ఎన్ని మలుపులు తిరిగారు, ఎన్ని అడుగులు వేసాక కుడివైపుకి తిరిగారు, ఎన్ని అడుగులు వేసాక ఎడం వైపుకి తిరిగారు, అన్నీ గుర్తుపెట్టుకుని కాగితం మీద రాసి ఇచ్చేసాడు రాజుగారికి. ఓ, ఇంకేముంది, సాయంత్రం అయ్యేసరికల్లా మొత్తం సైన్యం అంతా మీ మీద పడిపోతుంది, మీరు సంపాదించుకుందంతా మూటలు కట్టేయండి, పదండి నేను మీకు ఇంకో ప్లేస్ చూపిస్తాను అన్నాడు. దొంగలు నమ్మేశారు. మ్, నమ్మేసి వీళ్ళు లోపల తీసుకుపోయారు. నమ్మకంగా చెప్పాడు. మరి బాగా చెప్పాడు కదా. మ్, రాజు కావాల్సిన వాడిని పట్టుకుని 10,000 తీసుకోవడం ఏంటి, 10 లక్షలైనా ఆ వచ్చేసి మాటే చాలు. అదే చాలు ఆ, వాడికి. లోపలికి వెళ్ళారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఆయుధాలు గీధాలు వదిలిపెట్టేసి తమ సంపాదించుకునేది, ఎందుకంటే వాడు తమ స్థావరం చూసేసాడు ఇందాక ముందు వచ్చిన వాడు. అవునవును. లోపలికి వెళ్ళాక గంతలు ఊడదీశాం కదా, లోపల ఏమేమి ఉన్నాయో వాడు అవన్నీ చూశాడు. ఇప్పుడు అవి మొత్తం ఖాళీ ఆ, చేసేయాలి. అందుకని గబగబా అన్ని మూటలు కట్టుకుని, ఆయుధాలు కూడా ఓ మూట కట్టుకుని అన్ని నెత్తి మీద పెట్టుకుని నడవటం మొదలుపెట్టారు. ఈ సారథి ఇక్కడి నుంచి చూసి వెళ్ళాడుగా, వాడు కరెక్ట్గా ఆ దారి దగ్గర కాయించేశాడు సైన్యాన్ని తెచ్చి. ఓ, వీళ్ళు గుహలు అవన్నీ దాటుకుని ఇక్కడికి వచ్చి ఇటు నుంచి వెళ్ళాలి బయటికి. ఆ వెళ్ళి వచ్చేసరికి ఏముంది, మొత్తం సైన్యం చుట్టేసి చుట్టేయటం. ఇక పైగా ఏమిటి, వాళ్ళ దగ్గర కత్తులు పెట్టి పోరాడడానికి కూడా లేదు, కత్తులు కూడా మూట కట్టి నెత్తి మీద పెట్టుకున్నారు. మ్, కత్తి ఎప్పుడు ఉపయోగపడుతుంది, బొడ్లో చాకు చేతిలో ఉంటే, అవును. నడువుకి కరవాల ఉంటే లాగుతాడు, మూట కట్టి పైన పైన- పెడితే ఆ, అది తీసుకునే లోపల కాసేస్తారు మిగిలిన వాళ్ళు. ఆ కంచి దొరికిపోయారు. ఇప్పటిదాకా వాళ్ళు సంపాదించిన సొత్తంతా రాజుగారు 3 రోజుల క్రితం పంపించిన 10,000 రూపాయలతో సహా మొత్తం తీసుకొచ్చాడు. మొత్తం దొరికేసింది. ఈ వచ్చిన సైన్యాధికారి వాళ్ళు ఏం చేశారు, మొత్తం డబ్బులని చేసేసి ఈ దొంగల్ని పెడరెక్కలు విరిచి కట్టేశారు, తీసుకుపోయి జైల్లో బారేశారు. ఓ, ఈ అడవికి కొంత దగ్గరలో ఉండటం వల్ల ఇది జరుగుతున్న సందడికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా వచ్చేసారు. వచ్చేసేసి ఈ దొంగల పేర్లు కూడా ఫలానా వాళ్ళ అబ్బాయి ఫలానా వాళ్ళ అబ్బాయిని పట్టేశారు, మ్, కుటుంబాలతో సహా మొత్తం పట్టేసి జైల్లో పారేశారు. పుష్పమిత్రుడు ఇంటికి వచ్చేసాడు. రాజుగారు అన్నాడు, వీడు తెలివైన వాడు, ఈ రాజ్యాన్ని కాపాడగలడు, ఒక్క దెబ్బలో మొత్తం దొంగలందరినీ ఇప్పటికి 2 ఏళ్లుగా బాధిస్తున్నారు రాజ్యాన్ని, వాళ్ళు కుటుంబాలతో సహా పట్టించేశాడు, వీడు కదా రాజు అవ్వాల్సింది అని చెప్పి పుష్పమిత్రుడిని రాజు చేశారు. శభాష్. పద్మమిత్రుడిని 10,000 బహుమానం చేసి పట్టాభిషేకం అయ్యేదాకా ఉంచుకుని పంపించేశారు. ఎవడు కావాలి రాజు, తెలివిగలవాడు కదా. తెలివిగల వాడికి అధికారం ఉండాలి, అంతేగాని వాడికి అర్హత ఉందని కాదు. ఆ. అర్హత ఎట్లా వస్తుంది, ఇలా సంపాదించుకోవాలి. వాడు రాజుగారి పెద్ద అబ్బాయి అయినా ఆఖరి అబ్బాయి అయినా లాభం లేదు. తెలివితేటలు. తెలివి ఉండాలి, ఈ రాజ్యాన్ని కాపాడాలి, ప్రజలకి మేలు చేయగలగాలి, ఏదైనా అంతే. వాళ్ళ గురించి ఆలోచించిన వాడికే పదవిస్తే మంచిది. ఇలాగా అబ్బాయినేమో పట్టం కట్టి ఈ అబ్బాయినేమో పంపించేస్తారు కదా కంచికి, మనం ఇంటికి. నమస్తే అమ్మగారు. నమస్తే.